హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం వన్ గ్రామర్ రూల్ నేర్చుకుందాం. ఆ గ్రామర్ రూల్ ఏంటిదంటే వెన్ టూ యాక్షన్స్ అక్కర్డ్ ఇన్ పాస్ట్లో టూ యాక్షన్స్ జరిగినాయి అనుకో, అది ఏంటిదంటే ద యాక్షన్ విచ్ హ్యాపెన్డ్ ఎర్లియర్ ఈజ్ డినోటెడ్ బై పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద యాక్షన్ విచ్ హ్యాపెన్ లాటర్ ఈజ్ డినోటెడ్ బై సింపుల్ పాస్ట్. టూ యాక్షన్స్ పాస్ట్లో జరిగినప్పుడు అప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. నెక్స్ట్ జరిగిన దాన్నేమో సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలి. ఓకేనా? అప్పుడు మనకు సింపుల్ పాస్ట్కి స్ట్రక్చర్ ఏంటిదంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్కి ఏమో సబ్జెక్ట్ హ్యాడ్ V3 ఆబ్జెక్ట్. ఓకేనా? ఫస్ట్ జరిగిన దానికేమో పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ దానికేమో సింపుల్ పాస్ట్. ఓకేనా? గతంలో ఒకే సమయంలో రెండు పనులు జరిగినట్లయితే మొదట పనిని ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగిన దానిని సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో రాయాలి. ఓకేనా? ఫస్ట్ జరిగిన దానికేమో పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ దానికేమో సింపుల్ పాస్ట్. ఓకేనా? మనకి స్ట్రక్చర్స్ గుర్తుండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమో సబ్జెక్ట్ హ్యాడ్ V3, సింపుల్ పాస్ట్ అంటే ఏమో V2 రావాలి. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్ మనం ఇది ఒకటి గుర్తుంచుకుంటే తొందర పెట్టేయచ్చు, అసలు తొందర ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా? మనకు బిఫోర్ అని ఇచ్చిండు అనుకో, బిఫోర్ అని కనబడ్డది అనుకో సెంటెన్స్లో, బిఫోర్ ఫస్ట్ ఇవి కనబడితే మనం ఎర్రర్ చెక్ చేసుకోవాలి. బిఫోర్, వెన్, బై ద టైమ్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, ఈ 5 కనబడినప్పుడు కంపల్సరీ మనం ఆర్డర్ అనేది చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఆర్డర్లు ఉందా లేదా అని. ఓకేనా? బిఫోర్, వెన్, బై ద టైమ్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్. ఇందులో మన ఇక్కడ ఎందుకు లైన్ గీసిందంటే బిఫోర్, వెన్, బై ద టైమ్ అని అంటేమో ఇక్కడ చూడండి, బిఫోర్, వెన్, బై ద టైమ్ తర్వాత సింపుల్ పాస్ట్ రావాలి, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, సింపుల్ పాస్ట్ రావాలి. ఓన్లీ ఇవి 2నే కథం సరిపోతుంది. ఓకేనా? బిఫోర్, బై ద టైమ్, వెన్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ రావాలి, దాని తర్వాత మిగుతుంది. ఓకేనా? ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ తర్వాత ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, నెక్స్ట్ సింపుల్ పాస్ట్. ఓకేనా? చూద్దాం కొన్ని. చూడండి ఇక్కడ ఆఫ్టర్ తర్వాత మనకు కరెక్ట్ ఉందో లేదో చూద్దాం. ఆఫ్టర్ తర్వాత ఏం రావాలి? పాస్ట్ పర్ఫెక్ట్కి స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ హ్యాడ్ V3 ఆబ్జెక్ట్. ఆఫ్టర్ తర్వాత సబ్జెక్ట్ హ్యాడ్ V3, నెక్స్ట్ ఏం రావాలి? V2ది. ఇదేమో బిఫోర్ తర్వాత ఏం రావాలి? సింపుల్ పాస్ట్కి ఏంటిది? V2. మిగతాది ఏం రావాలి? హ్యాడ్ ప్లస్ V3. ఓకేనా? ఓన్లీ ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? బిఫోర్, వెన్, బై ద టైమ్ తర్వాత V2 రావాలి, మిగతాది హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ తర్వాత ఏమో హ్యాడ్ V3 రావాలి, నెక్స్ట్ V2 రావాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, యాజ్ సూన్ యాజ్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్, డాక్టర్ కేమ్. డాక్టర్ వచ్చే వరకే పేషెంట్ చనిపోయిండు ఆల్రెడీ అని అర్థం. ఫస్ట్ ఏది జరిగింది? డాక్టర్ వచ్చిండా, పేషెంట్ చనిపోయిండా? పేషెంట్ చనిపోయిండు. పేషెంట్ చనిపోయిన ఫస్ట్ యాక్షన్కి ఏం యూజ్ చేయాలి? హ్యాడ్ ప్లస్ V3, నెక్స్ట్ యాక్షన్కి V2. ఓకేనా? ఇక్కడ కూడా నేను స్టేషన్కి వెళ్ళేలోపే ట్రైన్ వెళ్ళిపోయింది. ఫస్టే ట్రైన్ పోయింది కాబట్టి హ్యాడ్ ప్లస్ V3, నెక్స్ట్ మనం వెళ్ళినాం, అది V2. ఓకేనా? ఆఫ్టర్ ఐ హ్యాడ్ ద టాపిక్ దే టుక్ నోట్స్. ఫస్ట్ టీచ్ చేసినాక వాళ్ళు నోట్స్ రాసుకున్నాం. ఫస్ట్ యాక్షన్ ఏంటిది? టీచ్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ V2. నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ గాన్ అని ఉందనుకో, ఇది ఫస్ట్ యాక్షన్ జరిగింది అన్నట్టు. ఐ హ్యాడ్ గాన్ టు గోవా, ఫస్ట్ నేను గోవాకు వెళ్ళిన. నెక్స్ట్ ఏం చేసిన? విజిటెడ్ యాన్సియంట్ చర్చి. ఫస్ట్ యాక్షన్ ఏమో హ్యాడ్ ప్లస్ V3, నెక్స్ట్ ఏమో V2. హీ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్టర్
వీ హ్యాడ్ మెట్ హిమ్, ఫస్ట్ అతన్ని మీట్ అయినా, నెక్స్ట్ వర్క్ చేసుకున్నా అని అర్థం. నెక్స్ట్ ఇది చూడండి, ఐ ఫినిష్డ్ ద బుక్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ హోమ్. ఫస్ట్ ఏం చేసిండు, రిటర్న్ ఫ్రమ్ కాలేజ్ నుండి వచ్చినాక ఫినిష్డ్ ద బుక్, బుక్ చేసిండని, బుక్ ఫినిష్ చేసినాం. ఓకేనా. ఫస్ట్ యాక్షన్కి ఏమో హ్యాడ్ ప్లస్ V3 రావాలి, సెకండ్ యాక్షన్కి V2 రావాలి. మనకి ఎగ్జామ్లు ఇదంతా జరగదు, ఇదంతా చదవం, అందుకే ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఓకేనా. బిఫోర్, వెన్, బై ద టైం వచ్చినప్పుడు నెక్స్ట్ V2 రావాలి. ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 ఫస్ట్ రావాలి. ఇప్పుడు మనం కొన్ని ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్ చూద్దాం. ఎగ్జామ్స్లలో ఎలా ఇస్తాడంటే ఎట్లా ఇస్తే మనం ఎలా చేయాలి అని చూద్దాం. ఓకేనా. ఇక్కడ బై ద టైమ్ వి రీచ్డ్ ద థియేటర్ ద మూవీ స్టార్టెడ్. బై ద టైమ్ అంటే మనకి బిఫోర్, వెన్, బై ద టైం వచ్చినప్పుడు ఏం రావాలి, నెక్స్ట్ V2 రావాలి. వచ్చిందా, రీచ్డ్ ద స్టేషన్, రీచ్డ్ ద థియేటర్. ఓకే, V2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ V2 వచ్చిందంటే నెక్స్ట్ ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, స్టార్టెడే అని ఇచ్చిండు, ఓన్లీ V3 ఇచ్చిండు. సో మనం హ్యాడ్ స్టార్టెడ్ అని రాయాలి. ఇవి ఎర్రర్ కరెక్షన్లో యూజ్ అయితే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో కూడా యూజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ బిఫోర్ హర్ మదర్ కేమ్. ఇక్కడ మనకు బిఫోర్ అని వచ్చింది. బిఫోర్ తర్వాత ఏం రావాలి, V2 రావాలి. V2 కేమ్, ఇది రైట్. నెక్స్ట్ ఇది ముందు చూడాలి, ఇది రైట్ అయితే ముందు చూడాలి. ఇక్కడ కంప్లీటెడ్ ఇచ్చిండు, ఓన్లీ V3 ఇచ్చిండు. సో హ్యాడ్ ప్లస్ V3 రావాలి, అంటే హ్యాడ్ కంప్లీటెడ్ అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, వెన్ ఐ గాట్ టు ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. ఇక్కడ మనకు వెన్ వచ్చింది, వెన్ తర్వాత ఏం రావాలి, V2 ఉందా, ఉంది. నెక్స్ట్ ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ ఉంది, సో హ్యాడ్ లెఫ్ట్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, ద టీచర్ ఎంటర్ ద క్లాస్ ఆఫ్టర్ ద స్టూడెంట్స్ టుక్ దేర్ సీట్స్. ఇక్కడ ఆఫ్టర్ వచ్చింది, ఆఫ్టర్ తర్వాత మనకి ఏం రావాలి, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ తర్వాత హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ మనకు ఓన్లీ టుక్ ఇచ్చిండు కాబట్టి హ్యాడ్ టేకెన్, టేకెన్, సో టేకెన్. ఇది V2 ఉందో కూడా చూసుకోవాలి, ఎంటర్డ్ V2, సో ఇది ఇట్లా రైట్. నెక్స్ట్ వన్, హీ వెంట్ అవుట్ ఆఫ్టర్ హీ ఎట్ లంచ్. ఆఫ్టర్ వచ్చింది, ఆఫ్టర్ తర్వాత ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. సో వీటికి V3 ఏంటిది, ఈటెన్ అని రాయాలి. ఇది V2 ఉంది. ఓకే, ఇట్లా చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, హీ సా దట్ ఫిల్మ్ బిఫోర్ ద టీచర్ టోల్డ్ అస్ అబౌట్ ఇట్. బిఫోర్ వచ్చింది, బిఫోర్ తర్వాత ఏం రావాలి, V2 ఉందా, V2, టోల్డ్ ఉంది. సో నెక్స్ట్ ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. హీ హ్యాడ్ సీన్ రావాలి, సా సీన్, V1, V2, V3. ఓకేనా. షీ ఫౌండ్ ద బుక్ ఆఫ్టర్ హర్ బ్రదర్ రికమెండెడ్ ఇట్. ఆఫ్టర్ తర్వాత ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ ఓన్లీ V3 ఉంది, సో హ్యాడ్ ప్లస్ రికమెండెడ్. ఇది V2 ఉందా, ఫౌండ్ ఉంది. నేను బిఫోర్ వీడియోలో కూడా ఫైండ్, ఫౌండ్ ఈ వర్బ్ గురించి చెప్పాను, చూడండి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా ఎర్రర్ కరెక్షన్లో యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్, దే సోల్డ్ దేర్ హౌస్ బిఫోర్ వి ట్రైడ్ టు బై ఇట్. బిఫోర్ తర్వాత మనకి ఏం రావాలి, V2 ఉంది. సో ముందుది ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ సోల్డ్. ఓకేనా. నెక్స్ట్ నైన్త్ వన్, ఏంటి, ద చిల్డ్రన్ ప్లేడ్ ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్. ఆఫ్టర్ తర్వాత ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. సో ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్, ఇది V2 ఉందా, V2. నెక్స్ట్ వన్, ద థీఫ్ ర్యాన్ అవే బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్. బిఫోర్ తర్వాత ఏం రావాలి, V2. దాని ముందు ఏమి ఉండాలి, హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ ఓన్లీ ర్యాన్ అవే ఉంది, సో హ్యాడ్ రన్ అవే అనేది రైట్.
రన్, ర్యాన్, రన్. V1, V2, V3. ఓకేనా. మనకు ఇదంతా ఎగ్జామ్లు ఉండదు కాబట్టి అందుకే ఇవి ఓన్లీ గుర్తుంచుకోండి. స్ట్రక్చర్ సరిపోతుంది. బిఫోర్, వెన్, బై ద టైం. బిఫోర్, వెన్, బై ద టైం వచ్చినప్పుడు నెక్స్ట్ V2 ఉండాలి. ఓకేనా. ఒకటి V2 ఉందనుకో, నెక్స్ట్ది ఏముండాలి? హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఓకేనా. హ్యాడ్ ప్లస్ V3. ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ తర్వాత ఏం రావాలి? హ్యాడ్ V3 ఉండాలి. నెక్స్ట్ది ఏముండాలి? V2 ఉండాలి. ఓన్లీ ఇది గుర్తుంచుకోండి. కంపల్సరీ మీరు చేయగలుగుతారు. ఎవ్రీ క్వశ్చన్ కరెక్ట్ చేస్తారు. ఓకేనా. ఏం నేర్చుకున్నాం? 2 యాక్షన్స్ పాస్ట్లా జరిగితే ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లా, సెకండ్ దాన్ని సింపుల్ పాస్ట్లా. ఓకేనా. ఇది గుర్తుంచుకోండి. బిఫోర్, వెన్, బై ద టైం వచ్చినప్పుడు V2, నెక్స్ట్ది హ్యాడ్ ప్లస్ V3. ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3, నెక్స్ట్ది ఏమో V2. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.